టెక్నాలజీ రంగంలో భారీ మార్పులు ప్రారంభమయ్యాయి. ఈ మార్పుల వెనుక ప్రధాన పాత్రధారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై దెబ్బ దీటుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి. అందులో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. ఏఐ వస్తున్న వేగానికి ఉద్యోగ భద్రతపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఏఐ ఇప్పుడు అదే రంగంలోని ఉద్యోగాలకే ప్రమాదంగా మారుతోంది. కోడర్లు, డెవలపర్లు, ఇతర సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే 6,000 మందిని తొలగించడం, వాటిలో కేవలం వాషింగ్టన్ హెడ్ క్వార్టర్లోనే 2,000 మందిపై ఉద్యోగ కోతలు అమలు చేయడం ఈ పరిణామానికి స్పష్టమైన ఉదాహరణలు. ఏఐ టూల్స్ వల్ల చాలా సాఫ్ట్వేర్ పనులు ఆటోమేటెడ్ అవుతున్నాయి. ఒకప్పుడు మానవ ఇంజనీర్లు మాత్రమే చేయగలిగే కోడింగ్, డీబగ్గింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనులను ఇప్పుడు ఏఐ సులభంగా చేస్తోంది. మైక్రోసాఫ్ట్లో 30% కోడ్ను ఇప్పటికే ఏఐ టూల్స్ రచిస్తున్నాయని సీఈఓ సత్య నాదెల్లా వెల్లడించారు. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి ఉద్యోగుల్లో కోతలు పెడుతున్నాయి. ఈ మార్పులు కేవలం మైక్రోసాఫ్ట్తోనే మితమవడం లేదు. సేల్స్ ఫోర్స్, లింక్డ్ఇన్, క్లార్నా, క్రౌడ్ స్ట్రైక్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగాల తొలగింపుల దిశగా సాగుతున్నాయి. క్లార్నా అయితే దాదాపు 40% సిబ్బందిని తగ్గించింది. ప్రస్తుతం ఏఐ వాడకంతో తక్కువ స్థాయిలో ఉండే ప్రోగ్రామింగ్ పనులు, డేటా అనాలిసిస్, డేటా ఎంట్రీ వంటి ఉద్యోగాలు తొలగిపోతున్నాయి. అయితే దీన్ని బట్టి ఎవరైనా జాబ్ కు ప్రమాదమా అనే ప్రశ్న వేయడం సహజం. నిజానికి ఏఐ అభివృద్ధి కొనసాగుతున్న కొద్దీ మిడ్ లెవెల్ ఇంజనీర్లు కూడా ప్రమాదంలో ఉన్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో దీని ప్రభావం గణనీయంగా ఉంది. సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఇప్పటికే ఏఐ టూల్స్ స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత కోసం పాత పద్ధతులతో కాదు, కొత్త తరహా నైపుణ్యాలతోనే ముందుకు వెళ్లాలి అంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికి కోడింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్ వంటి పునరావృత పని అవసరమయ్యే రంగాలు ఏఐ ద్వారా ఆటోమేట్ అవుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందు మాదిరిగా కోడ్ రాయడం కన్నా ఏఐ ఉత్పత్తులైన కోడ్ ను సమీక్షించడమే ప్రధాన పని అవుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మానవ సంబంధాలు, వ్యక్తిగత సేవలపై ఆధారపడే రంగాలు, ఉదాహరణకు మానవ వనరులు, సేల్స్, ఆరోగ్య సేవల వంటి ఉద్యోగాలు తక్కువగా ప్రభావితమవుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. డాక్టర్లు, నర్సులు మరియు ఇతర హెల్త్ కేర్ నిపుణుల అవసరం యథాతథంగా కొనసాగనుంది. ఒకవైపు కొన్ని ఉద్యోగాలు తగ్గినా మరొక వైపు ఏఐ వల్లే కొత్త రకాల ఉద్యోగాలు కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఎలాంటి స్కిల్స్ కు డిమాండ్ పెరుగుతోందంటే ఏఐ స్పెషలిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఏఐ ఎథిక్స్ కన్సల్టెంట్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డేటా సైంటిస్టులు ఈ ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏఐను సమర్థవంతంగా ఉపయోగించగల సామర్థ్యం కలవారికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐ వల్ల ఉద్యోగాల్లో కోతలు తప్పకపోయినా అదే సమయంలో ఉద్యోగుల నుంచి కొత్త టాలెంట్ డిమాండ్ అవుతోంది. కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, క్రియేటివిటీ, సమస్యలు పరిష్కరించే నైపుణ్యం, మార్పులకు తగినట్టు స్పందించే సామర్థ్యం కూడా అవసరం. సరైన రీస్కిల్లింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకోండి. ఏఐ టూల్స్ తో స్నేహం, అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుని మీ పనిలో ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచండి. లీడర్షిప్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు ఇప్పటికీ కీలకం. తాజా ట్రెండ్స్ పై అవగాహన, ఏఐతో కలిసి పనిచేయగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయండి. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న అదే స్థాయిలో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. ఈ మార్పులకు సరైన సన్నద్ధత ఉంటే టెక్ రంగంలో మీరు స్థిరంగా నిలబడగలుగుతారు. కొందరు టెక్ నిపుణులు అయితే ఏఐ టూల్స్ మానవుల కంటే మెరుగైన కోడ్ను రూపొందిస్తున్నాయనంటున్నారు. ఈ మార్పులు ఉద్యోగులకు సవాలే కానీ అవకాశం కూడా. ఎందుకంటే ఏఐ రంగంలో అవసరమయ్యే టాలెంట్ కు డిమాండ్ పెరుగుతుంది. గోల్డ్మన్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా ఉద్యోగాలు ప్రభావితమవుతాయని అంచనా. అందులో సాఫ్ట్వేర్ రంగం ముందుండబోతోంది. ఏఐ ఆధారిత మార్పులు సాఫ్ట్వేర్ రంగాన్ని ఆధునీకరిస్తున్నా ఇందులో పనిచేసేవారు కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. టెక్నాలజీ మారుతోంది, దానికి తగ్గట్టు దానికి అనుగుణంగా మనం మారాల్సిందే. లేదంటే నిరుద్యోగ సంఖ్య పెరిగి నానా పాటలు పడవలసి రావచ్చని సాఫ్ట్వేర్ నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.